అంటే పాము కాట్ల వల్ల 2 లక్షల మంది వరకు ఇబ్బంది పడుతున్నారు. అది మీ ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు దాని విలువ మీకు తెలియదు. మీకు అర్థమవుతుందా? సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కరిసినప్పుడు ఫస్ట్ కంగారు పడకూడదు. కంగారు పడితే ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ త్వరగా హార్ట్లోకి బ్రెయిన్లోకి రీచ్ అయిపోయి త్వరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు పాము కలిసినప్పుడు కంగారు పడకూడదు. మీ దగ్గరలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి, మండలానికి ఒకటి. అక్కడికి వెళ్ళేది కూడా ఉందా లేదా కనుక్కోండి. ఎప్పుడు కూడా పాము కలిసినప్పుడు మీరు విషం ఉన్న పాము విషం లేని పాము ఎట్లా కనిపెట్టారు అది మీకు తెలియకపోతే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ఎప్పుడైనా కలిసినప్పుడు అనుకోకుండా గంటన్నర లోపల హాస్పిటల్కి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. కంగారు పడకూడదు, మంత్రాలు తాయితులను టైం వేస్ట్ చేయకూడదు. గంటన్నర లోపల హాస్పిటల్కి వెళ్ళాలి. గంటలో హాస్పిటల్కి వెళ్తే మన ప్రాణాలు మనం రక్షించగలుగుతాం అనమాట. అర్థమవుతుందా? సో ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? పాము పగబట్టి దాన్ని ఎంతమంది అనుకుంటున్నారు?